హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో 288 గజాల G+2 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్ అయిన నర్సరావుపేట్ పాతూరులో విలేజ్లోని 288 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి. ఇది ఇంటి ముందు రోడ్డు 24 ఫీట్ అన్నమాట అండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అన్నమాట అండి. దీని కొలతల పరంగా రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 52 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 50 అడుగులు అండి. ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అన్నమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ కాస్ట్ వాల్యుయేషన్ చేసుకుంటే సుమారు 1,80,00,000 పైనే వాల్యూ అయితే చేస్తుందండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 1,20,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి, 12వ తారీఖే అండి దీనికి ఆక్షన్ డేట్ కూడా. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి నెలకి రెంట్స్ అనేవి సుమారుగా 70 నుంచి 80 వేల దాకా రెంట్స్ అనేవి కూడా వస్తాయండి. చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే నర్సరావుపేట ఏరియాలో ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. సో ఇక్కడ ఒక చిన్న గమనిక అండి, ఆర్పీ ప్రైస్ అనేది 1,20,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,30,00,000, 1,40,00,000 కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.